అందరికీ నమస్తే అండి. ఈరోజు హైదరాబాద్ నుంచి బాసర మేము ఎలా వెళ్ళాము, అక్షరాభ్యాసానికి ఎంత టైం పట్టింది, ఏమేమి వస్తువులు కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. అయితే మేమైతే కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యామండి. 6:30కి అజంతా ఎక్స్ప్రెస్ 17064 డైలీ నడుస్తుంది. ఇది కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యి నాగర్సోల్ వెళ్తుంది. దీంట్లో చాలామంది షిరిడీకి వెళ్తూ ఉంటారు. ఇది కాచిగూడ నుంచి బాసర్లో కూడా ఆగుతుంది. నెక్స్ట్ 6:30 అన్నాడు, కానీ స్టార్ట్ అయ్యేసరికి 6:45 అయింది. 15 మినిట్స్ లేట్ అయింది. ఏదైనా మనం ఒక 6:15 అలా అక్కడ ఉండడం మంచిది, ఎందుకైనా మంచిది. బుకింగ్స్ అంటారా, ఇంకా ట్రైన్ బుకింగ్స్ అంటే మీరు 1 మంత్ ముందు చేసుకోవచ్చు. అదే వసంత పంచమి, దసరా ఇట్లాంటి టైంలో మీరు బాసర వెళ్ళాలనుకుంటే మీకు ఇంకా ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ట్రైన్కి అయితే మీరు ఒక 2 మంత్స్ ముందు బుక్ చేసుకోవడం మంచిది. ఏ ట్రైన్కైనా వసంత పంచమి, దసరా ఇట్లాంటి స్పెషల్ డేస్లో అక్షరాభ్యాసం కోసం చాలామంది వస్తుంటారు. కాబట్టి మీరు అడ్వాన్స్గా 2 మంత్స్ ముందు బుక్ చేసుకోవడం మంచిది. ఈ ట్రైన్ మల్కాజ్గిరిలో ఆగుతుంది. గిరి తర్వాత మనకి బొల్లారంలో ఆగుతుంది, ఆల్వాల్లో ఆగుతుంది, నిజామాబాద్, కామారెడ్డి, ఇలాగే ఫైనల్గా బాసర రీచ్ అవుతుంది. అయితే బాసర ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మనకి 10కి రీచ్ అవ్వాలి. కానీ ఈ ట్రైన్ రీచ్ అయ్యేసరికి 10:45 అయింది. 45 మినిట్స్ లేట్ అయింది. ఇది నైట్ వ్యూ అండి. నైట్ మేము బయట దిగేసరికి ఎట్లా ఉంది మీకు మార్నింగ్ వ్యూ మళ్ళీ చూపిస్తాను. మీకు నైట్ కూడా ఆటోస్, బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. షేరింగ్ ఉంటాయి, సెపరేట్గా కూడా ఉంటాయి. మేమైతే షేరింగ్లో 20 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. టీటీడీ రూమ్స్కు వెళ్ళాము. అక్కడ రూమ్స్ బాగుంటాయని చెప్పారని, కానీ మేము అక్కడ వెళ్ళేసరికి రూమ్స్ అయిపోయినాయి. ఇది మార్నింగ్ వ్యూ అండి. ఇలా ఉంటుంది. ఇక టీటీడీ రూమ్స్ లేవన్నారని సెపరేట్గా వేరే రూమ్ తీసుకున్నాము. 1500 తీసుకున్నారు. టీటీడీలో అయితే మీకు 1000కే వచ్చేది. బయట మీకు ఎక్కడ చూసినా 1300, 1500 ఉంటుంది ఏసీ రూమ్. మేము వెళ్ళింది ఎండాకాలం కాబట్టి ఏసీ రూమ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మేము ఎత్తుక్కోవడం ఆల్రెడీ 11:30 అయిపోయిందని ఇంకా 1500 సరే ఓకే అని తీసుకున్నాం. ఏసీ రూమ్ ఒకటే ఉంది, బట్ రూమ్ అయితే బాగానే ఉంది. పెద్ద బెడ్ ఇచ్చారు, చైరు, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ గీజర్, ఏసీ రూము, నెక్స్ట్ టీవీ ఉంది. రూమ్ అయితే 1500కి ఓకే, బట్ ఇంకా నైట్ టైం కదా, ఇంకా మేము వేరే ఎతకలేక ఇది ఓకే చెప్పేసి ఇందులో ఉన్నాము. ఇంకా నైట్ అంతా మేమైతే ఇక్కడ ఉండి ఇంకా ఫుడ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని ట్రైన్లో తినేసాము. ట్రైన్లో అసలు బాగాలేదంటే మా ముందు వాళ్ళు బుక్ చేసుకున్నారు చెప్పారు. మీరు కూడా ప్రిఫర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెస్ట్. నన్ను అడిగితే ఎలాగో మీరు నైట్ వస్తే 11:30 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం దొరకవు. ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత 11:30 అయిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ అవి చేసుకొని ఇంకా మేము పడుకొని నైట్ తర్వాత రోజు మార్నింగ్ మేము ఫస్ట్ గోదావరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే గోదావరిలో బోటింగ్ ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ అలాగే రెడీ అయిపోయాం. పొద్దున్న లేసి బయటకు వచ్చాము. ఇక్కడ చూసారా, ఇలా రోడ్ సైడ్ మీకు అమ్ముతూ ఉంటారు అక్షరాభ్యాసం కిట్. ఇది 200 పడుతుంది. 150 కూడా ఉంటుంది. 150 అయితే ఒక పలక వస్తుంది. 200 అయితే 3 చిన్న పలకలు కూడా వస్తాయి. ఆ చిన్న పలకలు మీరు ఎవరికైనా దానం ఇవ్వాలన్నమాట. అలా ఇస్తూ ఉంటారు చాలామంది. ఇంకా మీకు ఇలా అయితే గోదావరికి షేరింగ్ ఆటోలో వచ్చాము. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ 365 నెయ్యి దీపాలు వెలిగించుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. కావాలంటే వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఏంటంటే గోదావరిలో స్నానం చేసి మాత టెంపుల్కి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అలా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ మేమైతే బోటింగ్ ఉందనుకుని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే బోటింగ్ కంప్లీట్గా స్టాప్ చేసేసారు. ఎందుకు అని అడిగితే సంథింగ్ కేసు అయ్యింది, ఇంకా అప్పటి నుంచి బోటింగ్ లేదని చెప్పారు. అలాగే ఇక్కడ మొబైల్ దొంగలు కూడా చాలామంది ఉంటారు. మా ముందే ఒక మొబైల్ పోయింది. ఇక్కడ మీకు బ్యానర్ కూడా పెట్టారు చూడండి, మొబైల్ పోతుంది అని. అలాగే ఇక్కడ కంటిన్యూగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, గోదావరిలో ఎవరు దిగద్దు అని, అది ఇది అని. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకా మేము బోటింగ్ లేదనేసరికి మేము ఇక్కడ ఇంకా పక్కనే టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా మీరు కావాలంటే అక్షరాభ్యాసం కిట్ అమ్ముతారు. ఇందులో మీకు పసుపు, కుంకుమ, బియ్యము, కండువ, బల్పం అన్నీ వస్తాయి. ఇక్కడ 300 ఉంటుంది. మేము ఇందాక చూపించిన దగ్గర 200 వస్తుంది. అక్కడ కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ జస్ట్ దీపా రెస్టారెంట్ ఉంది, ఇక్కడే ఉంటుంది. దాంట్లోనే మేము తిన్నాము. తినేసాక ఇక్కడ నుంచి మేము షేరింగ్ ఆటోలో స్టార్ట్ అయ్యి బాసర టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. బాసర టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడికి షేరింగ్ ఆటో 20 రూపీస్ ఇస్తున్నారు పర్ హెడ్. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్రమాకు చూపిస్తున్నారు కదండి, ఇక్కడ మహర్షిని ఆలయం ఉంటుంది, పక్కనే ఉంటుంది, దర్శించుకోవచ్చు. మీరు కావాల్సిన అటు సైడు వెళ్ళొచ్చు. మేమైతే వచ్చేటప్పుడు దర్శించుకున్నాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్ తర్వాత ఇలాగ మీరు కొంచెం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మీకు ఇక్కడ
అక్షాభ్యాసానికి కావాల్సిన టికెట్స్ ఇస్తారు. 1000 రూపీస్ పర్ హెడ్. ఎంతో ఉండదండి, వాకబుల్, జస్ట్ 5 మినిట్స్ కూడా ఉండదు. అలాగే మీ సామాన్లు ఏమైనా ఉంటే ఇక్కడ భద్రపరుచుకునే ప్లేసెస్ ఉంటాయి. 10 రూపీస్ తీసుకుంటారు. చెప్పులు కూడా ఇక్కడే పెట్టేసేయాలి. 10 రూపీస్ తీసుకుంటారు. పర్ మొబైల్కి కూడా 10 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నారు కదండి, అక్కడ మీకు 1000 రూపీస్ టికెట్స్ అమ్ముతారు. దాంతోపాటు ఓన్లీ ఒక చిన్న లడ్డు ఇస్తారు. ఆ 1000 రూపీస్ టికెట్ మీద మీ పిల్లలు ఓన్లీ వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రమే అలౌ ఉంటుంది. మీతో ఇంకెవరైనా వచ్చి వాళ్ళకు కూడా అలౌ చేయాలి అనుకుంటే కనుక పర్ పర్సన్కి 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడైతే మీ సామాన్లు పెట్టేసుకుని, మొబైల్ పెట్టేసుకుని, చెప్పులు ఇక్కడ వదిలేసి టికెట్ తీసుకుని మీరు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే బ్యాచెస్ వైజ్గా పంపిస్తారు. ఒక బ్యాచ్ కి మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పడుతుంది పూజకి. లోపల ఆ బ్యాచ్ వాళ్ళు మొత్తం పూజ అయ్యేసరికి మళ్ళీ బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి లైన్లో. అలాగే మాకు ఒకసారి అయితే మాకంటే ముందైతే ఒక 1 బ్యాచ్ వెళ్ళింది, వాళ్ళకి 1 అవర్ పట్టింది. తర్వాత మేము వెళ్ళి లోపల పూజ చేసుకుని బయటకు వచ్చేసరికి మాకు ఒక 1 అవర్ పట్టింది. మొత్తం కలిపి 2 అవర్స్ దాకా అయింది అక్కడ. తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీకు మళ్ళీ మొబైల్స్ ఎలా ఉండదు కాబట్టి ఫొటోస్ తీసుకోవడానికి ఉండదు. అయితే దేవస్థానం వాళ్ళే ఫోటోలు తీసి పర్ ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేసి మీకు ఇస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం కోసం మీకు 5 రకాల పళ్ళు కావాలి అని బయట చెప్తూ ఉంటారు. నెక్స్ట్ 2 దండలు అంటారు. ఒక దండ సరిపోతుంది. ఇంతే అక్షరాభ్యాసం కిట్తో పాటు ఒక దండ సరిపోతుంది. ఇదండి స్టాల్. ఇక్కడ ఇస్తారు మీకు పర్ పర్సన్కి, పర్ ఫోటోకి 100 రూపీస్ తీసుకుంటారు. మీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే మామూలు రోజుల్లో ఇలా ఉందంటే ఇంకా వసంత పంచమి అలాంటి టైంలో అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా దీని వెనకనే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మీకు కొబ్బరికాయ కొట్టడానికి దక్షిణ అడుగుతారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత పులిహార, లడ్డు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఇది కూడా ఈ చెప్పులు సామాన్లు భద్రపరుచుకునే ప్రదేశం ఉంది కదా, దాని పక్కనే ఇంకా మేము ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాం. వేదవ్యాస మహర్షి గారి ఆలయం చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ దాన్ని దర్శించుకున్నాము. ఆ దర్శనం చేసుకుని ఇంకా మేము షేరింగ్ ఆటోలో మళ్ళీ రిటర్న్ అయిపోయి రూమ్కి వచ్చాము. ఇక భోజనం మేము బయట చేసాము. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రూమ్కి రిటర్న్ అయిపోయినామండి. రూమ్లో మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 5కి లేసి రెడీ అయ్యి స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు 6కి ట్రైన్. మేము స్టేషన్కి వచ్చేసరికి 5:45 అయింది. ఎగ్జాక్ట్గా 6కి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మా జర్నీ అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా జరిగింది. నార్మల్ డేస్ కాబట్టి మాకు అంతగా హెవీ రష్ ఏమీ లేదు. మీకు వసంత పంచమి అలా అయితే బాగా రష్ ఉంటుంది. ఇక ట్రైన్లో మీకు గోదావరి వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇక నైట్ మేము చెల్లపల్లి రీచ్ అయిపోయాము. హైదరాబాద్ 9:30 అయింది. ఇది ఫ్రెండ్స్ మా జర్నీ. థ్యాంక్ యూ.